అల్లుడు గారు, పెళ్లి పత్రిక డిజైను ఇంట్లో అందరికి చూపించారా? చూపించాను మావయ్య. ఏమన్నారు? చాలా చాలా బాగుందని అందరూ మెచ్చుకున్నారు మావయ్య. సెలక్షన్ ఎవరిది, నీదా వదినదా అని అడిగారు. మా ఇద్దరిది కాదు, వెడ్డింగ్ కార్డ్ సెలక్షన్ మా మావయ్యది అని గొప్పగా చెప్పాను. మీ సెలక్షన్ సూపర్ అని మినిమం గంట సేపు పొగిడారంటే నమ్మండి. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పద్ధతిగా నిజం చెప్పండి. అల్లుడు గారు, పెళ్లి ఖర్చుల విషయంలో నా ఆర్థిక స్తోమతలకు మించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. దాన్ని మీరు తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మీ పెళ్లి గ్రాండ్గా చేయాలని నేను ఆశపడుతున్నాను అల్లుడు గారు. తప్పకుండా మావయ్య గారు, మీరు ఎలా చేయాలని ఆశపడుతున్నారో అలాగే చేయండి. మా నాన్న వింటున్నాడు కదా అని ఆయన్ని మునగ చెట్టెక్కిస్తున్నావా? ఓరి దేవుడోయ్, ఇంకొక్క నిమిషం ఎక్కడే ఉంటే అక్షయ్ చేతిలో నా పని అయిపోతుంది. మెల్లగా జారుకుంటే బెటర్. మావయ్య, నేను వెళ్ళొస్తాను. వెడ్డింగ్ కార్డ్స్ ప్రింటింగ్ ఇచ్చి అలాగే కొన్ని పనులున్నాయి. టైం కూడా తక్కువ ఉంది కదా. బాబు, కాసేపు ఉండి భోంచేసి వెళ్ళొచ్చు కదా. పర్లేదు మావయ్య, నేను బయలుదేరుతాను. ఉండండి ఒక్క నిమిషం. అమ్మా అక్షయ, అక్షయ, అల్లుడు గారు బయలుదేరుతున్నారమ్మా. వస్తుంది. హాయ్.